నుంచే రావాలి. సునీతక్కను 1,00,000 మెజార్టీతోని పార్లమెంట్లో గెలిపించండి. ఎందుకంటే పోయినసారి నేను ఎంపీని, మీరు గెలిపిస్తేనే గెలిచిన. ఈసారి నా స్థానంలో మా అక్కని ఇక్కడ నిలబెట్టినాం. అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వేసినట్టే. సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే ఆ గెలుపు మీ రేవంత్ అన్న గెలిచినట్టే. కొంతమంది కార్యకర్తల నాయకులు అన్న నిలబడతలేడు కదా ఎందుకులే అంటారట. అన్న నిలబడతలేడు కాదు, అన్ననే ఈ అక్కను నిలబెట్టిండు. ఎందుకంటే నేను నిలబడ్డ సీటు అక్క గెలవాలి. మన ఇంట్లో మన సమస్యలను తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆమె 15 ఏళ్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అందరి సమస్యలు తెలుసు. అందరికీ కావాల్సినక్క ఎవ్వరు పోయినా ఎప్పుడు పోయినా ఏం అడిగినా కాదనకుండా సాయం చేసే శక్తి సునీతమ్మకు ఉన్నది. అందుకే మా అక్కలకి నేను మాట చెప్పదలుచుకున్నా. ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం రాదు. ఆడోళ్ళకి ఇస్తే గెలవరా ఎందుకు ఇవ్వాలి అంటారు. మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు. రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా, వీళ్ళు ఎక్కడన్నా తిరగవని వీళ్ళతో ఎందుకు మీరు అనుకుంటే చాలు. మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ ఆడబిడ్డ లోటు మీ ఆడబిడ్డకి వేసుకుంటే వీళ్ళు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే. అవునా? మీరు ఎవ్వరు చెప్పకండి. ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపలికి పోయి మాత్రం చేతి గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే ఆయన ఏమన్నా చూడొచ్చిండా? చెప్పింది వినేదే కదా. ఆయన చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది ఆయన వింటాడు. ఓటు మాత్రం చేతి గుర్తుకు అక్కకేయాలి. ఎందుకంటే మన సిలిండర్ 500కే రావాలి. మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి. మన 200 యూనిట్లు జీరో బిల్లు మన ఇంటికి రావాలి. మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి. ఆరోగ్యం బాగలేకపోతే 10 లక్షల రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి. మీ రోడ్లు పరిష్కారం కావాలి. శాశ్వతంగా మీ నీళ్ల సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది. మీకు రెగ్యులర్ గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి. ఇక బీజేపీ వాళ్ళు చేసింది చెప్పుకోనికేం లేదు. కేసీఆర్ అయితే